మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. నమస్తే మేడం. నమస్తే మధు గారు, బాగున్నాను. ఓకే, సో మనం గత ఎపిసోడ్ లోనే చాలా అంశాలు మాట్లాడుకున్నాం. అవును, ఎందుకో నాకు మరికొన్ని మిగిలాయి అని అనిపించింది. వాటిని కూడా మనం అడ్రస్ చేసేస్తే కనుక ఒక కంప్లీట్ గా మీదంటూ ఒక కంప్లీట్ ఎపిసోడ్ మా ఛానల్ కు ఉంటుందని, సో దట్ మిమ్మల్ని అడిగిన వెంటనే వచ్చారు. ఫర్ దట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ అనేది సక్సెస్ఫుల్ ఫినామినా అంటారా, ఫెయిల్యూర్ ఫినామినా అంటారా? డివోర్స్ అంటున్నారు కదా. లివ్ ఇన్ రిలేషన్, నేను మ్యారేజ్ దాకా వెళ్ళట్లేదు. లివ్ ఇన్ రిలేషన్ సరే, మ్యారేజ్ అంటే కనుక అది ఒక కాన్స్టిట్యూషనల్ బాండింగ్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అక్కడ ఇద్దరు కూడా అబైడ్ అయి ఉండాల్సిన కంపల్షన్స్ ఉంటాయి. బట్ లివ్ ఇన్ రిలేషన్ లో అట్లా కాదు. ఎవరికి ఏ మాత్రం ఇబ్బంది కలిగినా కూడా ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ కు లేదనుకుంటాను. దానికి కూడా మెయింటెనెన్స్ ఉంది ఇప్పుడు ప్రస్తుత కాలంలో. అది కూడా మెయింటెనెన్స్ అనేది పక్కన పెట్టేసేయండి. నేను అంటున్నది అసలు వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు విడిపోవాలనే థాట్ రాకుండా, పెళ్లి చేసుకోకుండా విడిపోకూడదు అనే థాట్ రాకుండా కలిసి బతకడం అనేటువంటిది సాధ్యపడుతుందా? ఆ బంధానికి సమాజంలోన ఇప్పుడు గౌరవం ఉందా? ఆ గౌరవం ఏమైనా వస్తుందా? సమాజం గౌరవం ఇస్తుందా అని అడుగుతున్నాను. గౌరవం ఇస్తే నన్ను మిమ్మల్ని అడుగుతున్నాను. సమాజం గౌరవం ఇస్తుందా అంటున్నారు. లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇస్ కాన్స్టిట్యూషనల్ నౌ. కాన్స్టిట్యూషనల్ అయిపోయింది. సో ఇక్కడ అంటే కాన్స్టిట్యూషనల్ అయిన ప్రతి ఒక్కటి కూడా సమాజం నిరసించకుండానే ఉందా? సమాజంతో మనము ముడిపడి మన జీవితాన్ని ఎంతవరకు సాగతీసుకోవచ్చు, సాధించవచ్చు అనుకుంటున్నారు? అన్నిటినీ లా ఈజ్ లా. లాని నేను మార్చొద్దు అని అనట్లేదు. లాని ఎలాగైనా అబాయిడ్ చెయ్యాలి. అయితే దాని వల్ల నీకు సుఖం కలుగుతుందా లేదా? నీ సుఖం నీకు ఇంపార్టెంటా? అక్కడ మీరు మళ్ళీ వేరే క్వశ్చన్కి వెళ్తారు అనుకుంటున్నాను. ఇండివిజువల్ గా వీ హ్యావ్ టు అబాయిడ్ లా. లా నుంచి నేనేమి లీగల్ గా ఏమీ మాట్లాడట్లేదు. మనకి ఇబ్బంది లేదండి. అనేది ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్ వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటారు, వాళ్ళకు ఖచ్చితంగా ఫిజికల్ కమిట్మెంట్ ఉంటుంది. ఉన్నప్పుడు ఇష్యూస్, పిల్లలు పుడతారు. ఆ పిల్లలకు వీళ్ళు ఏం కాన్స్టిట్యూషనల్ గా ఇవ్వగలరు? యాజ్ ఎ పేరెంట్ గా వాళ్ళు నిలబడగలరా? నిలబడితే కనుక వాళ్ళకు ఆ పిల్లలకు కాన్స్టిట్యూషనల్ రైట్ దక్కుతుందా? ఇవన్నీ ట్రాష్ అంటారా? ఇవన్నీ ఉన్నాయి కదా. కాన్స్టిట్యూషనల్ గా లివ్ ఇన్ ఈజ్ అప్లికబుల్ అండ్ ఈవెన్ ద కిడ్ ఈస్ కాల్డ్ యాజ్ అ లివ్ ఇన్ కిడ్. ఇక్కడ అన్ని నడుస్తుంది. లివ్ ఇన్ అనేటప్పటికి ఇట్ ఈస్ ఓన్లీ దట్ మ్యారేజ్ కాంట్రాక్ట్ అనేది లేదు. ద రీజన్ ఇస్ డివోర్స్ అనే ఒక ప్రాసెస్ లోకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు ఇప్పుడు. ఇప్పుడు ఎలా ఉంది అంటే అమ్మాయి డివోర్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు అబ్బాయి తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇట్ ఈస్ టేకింగ్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్. అండ్ ఈవెన్ అలిమనీ డబ్బుల విషయంలో వస్తే ఎవరైనా ఫస్ట్ ఆలోచించేది అదే. మ్యారేజ్ కే కోట్లు ఖర్చు పెడతారు. ఆ తర్వాత మళ్ళీ అలిమనీ కోసము. ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఉన్నందుకు దట్ ఫియర్ ఆఫ్ కమిట్మెంట్ అనేది వచ్చింది. ఆ ఫియర్ ఆఫ్ కమిట్మెంట్ నుంచి వచ్చిన ఒక సొల్యూషన్ లివ్ ఇన్ రిలేషన్షిప్. ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఆ కమిట్మెంట్ అనే ఫియర్ ని మనము తీసి మనము ఒక రిలేషన్షిప్ కి వెళ్దాము అనే ఒక దానికి వెళ్తున్నారు. అండ్ ఇట్ డిపెండ్స్ ఇండివిజువల్లీ ఆన్ దెమ్ కదా. ఇట్ ఈస్ దేర్ ఓన్ డెసిషన్. వాళ్ళ డెసిషనే అక్కడ నడిచేది. ఆ డెసిషన్ ని వాళ్ళు ఎంతవరకు సక్రమంగా తీసుకెళ్ళగలుగుతారు అనే దాని మీద వాళ్ళకే డిపెండ్. అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద డిపెండెంట్. సో ఇది ఇండివిజువల్ గా నడుస్తుంది. ఇప్పుడు ఓకే, ఈ సిచ్యువేషన్షిప్ ఏంటి? ఇది కూడా లివ్ ఇన్ రిలేషన్ లాంటిదేనా సిచ్యువేషన్షిప్ అంటే? సిచ్యువేషన్షిప్ నాకు అంతగా తెలియదండి. అదే పరిస్థితులు అనుగుణంగా ఏదో ఒక సిచ్యువేషన్ వాళ్ళిద్దరిని కలిపేసి ఉంటుంది. అంటే వాళ్ళు కొలీగ్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఇప్పుడు ఆఫీస్ లోనే కొలీగ్స్ ఉంటారు. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంట్లో కంటే అక్కడే ఎక్కువ గడుపుతుంటారు. ఆ సిచ్యువేషన్ వల్ల వాళ్ళిద్దరు
ఒకరికొకరు అట్రాక్ట్ కావడం, ఒక రిలేషన్ వెళ్ళిపోవడం. దానికి వాళ్ళు ఏదో సిచ్యువేషన్ రిలేషన్ ఏదో అంటున్నారని ఈ మధ్య కాలంలో సిచ్యువేషన్షిప్ అంటే ఏంటి అంటే దెర్ ఇస్ నో ఆబ్లిగేషన్, అంటే ఇద్దరం కలిసి ఉందాము బట్ దెర్ ఇస్ నో ఆబ్లిగేషన్ అనే దగ్గర వెళ్తున్నారు. ఇంటెన్షన్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఏదైనా మన ఉద్దేశం ఏంటి అనే దాని మీద ఈ కాన్సెప్ట్స్ అన్ని వచ్చాయి కదా. ఉద్దేశం ఇక్కడ నడిచేది ఏంటి అంటే లెట్స్ బీ ఫ్రెండ్స్ మోర్ దాన్ ఫ్రెండ్స్, అంతే కదా. సో మోర్ దాన్ ఫ్రెండ్స్ అనగానే దట్ బికమ్స్ అ సిచ్యువేషన్షిప్. అక్కడ జర్నీలో వాళ్ళిద్దరికి ఇంకా మనం కలిసి ఉండగలిగే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతాము, కమిట్మెంట్ గా ఉండగలుగుతాము అంటే వెల్ అండ్ ఫైన్, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఇక్కడ అంతా నడిచేది ఏంటి అంటే ద స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ బోత్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక్కటేనండి, నేను సాధించాలనేది నేను సాధించాలి, నేను అనుకున్నది. అంటే ఇద్దరికి ఎలా ఉంటుంది అంటే ఇప్పటి పరిస్థితుల్లో యంగ్స్టర్స్ అయినా ఎవరైనా ఫస్ట్ ఒక లేడీ అయినా ఒక అబ్బాయి అయినా మెయిన్ ఏం ఆలోచిస్తున్నారంటే నాకు కావాల్సింది నేను దక్కించుకోవాలి, నీకు కావాల్సింది నువ్వు దక్కించుకో, ఎవరెవరికి అడ్డు కావద్దు, అలా అని కలిసి జర్నీ చేయాలి అంతే ఉంది. అందరి మనసులో అదే ఉంది. కానీ దాన్ని ఒక పెద్ద వలయంగా చేసేసి కాదు ఇలా కాదు, నీకు కొన్ని వాళ్ళని అడ్జస్ట్ చేసుకోవాలి, వీళ్ళని అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ అడ్జస్ట్ అనేది కూడా వాళ్ళలోనే రావాలి. నాకు ఇష్టం లేనిది నీకు తెలియాలి, నీకు ఇష్టం లేదు నాకు తెలియాలి, దానికన్నా ముందు నాకు తెలియాలి నాకేమి ఇష్టం లేదు అని. సో ఇక్కడ నడిచేది ఏంటంటే అందరికి ఫస్ట్ నేను బలంగా నా పవర్ ని నేను చూపిస్తూ నాకు ఇది ఇష్టము, నేను ఇది చెయ్యలేను అనుకున్నప్పుడు ఐఎమ్ క్లారిటీ నాలో ఉంది. నా క్లారిటీ పరంగానే ఆ మనిషి అనే మనిషి ఉంటాడు నాతో. ఆల్ డిపెండెంట్ ఆన్ థాట్స్. నేను ఒక్కసారి మీకు ఒక టెక్నికాలిటీగా మాట్లాడతాను. ఇప్పుడు ఎక్కడైనా ఈ అమ్మాయి అబ్బాయి అనుకున్న ఒక ఫెమినైన్ ఎనర్జీ అండ్ మస్కులైన్ ఎనర్జీ అనేటప్పటికి మనకు తెలియాల్సింది ఏంటంటే ముందు మనము రిలేషన్షిప్ మ్యాచింగ్ చేసేవాళ్ళము, అంటే కుండలి చూసుకునే వాళ్ళము. అది కూడా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సైంటిఫిక్ రీజన్స్. నేను దాన్ని నో అనట్లేదు. అయితే సైంటిఫిక్ గా మనం ఆలోచిస్తే ఒక ఫెమినైన్ ఎనర్జీ అండ్ మస్కులైన్ ఎనర్జీ అని పెట్టుకున్నప్పుడు మీరు ఇంకోసారి లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ అనేది పెట్టుకోకండి. టిల్ ఐ డై యు ఆర్ మై వైఫ్, టిల్ ఐ డై యు ఆర్ మై హస్బెండ్. అయిపోయింది, ఆ కాలం అయిపోయింది. ఇట్స్ నాట్ వాట్ ద బేసిక్ ఫౌండేషన్ అనేది అక్కడ లేదు. సో ఇప్పుడు మీరు ఇందాక అనింది ఏంటి, లివింగ్ రిలేషన్ ఇంకా ముందు ఉండేటువంటిది ఫినామినా. సో జీవితాంతం వరకు అంటే నాతి చెరామి అనేది కానీ, సప్తపదిలు నడవడం కానీ, మంగళసూత్రం 3 ముళ్ళకు బంధం అనేది కానీ, ఇవన్నీ కూడా కొద్ది కాలానికి మనం పుస్తకాల్లో చదివే టెర్మినాలజీగా మారిపోతుందని అంటున్నారు. సో ఇలాంటప్పుడు ఇక మనం కల్చర్ వైపు అడుగులు వేస్తున్నట్ట, మనం సివిలైజ్డ్ అవుతున్నట్ట, లేదా అన్సివిలైజ్డ్ ఎరాకు వెళ్ళిపోతున్నట్ట? మొత్తానికి అది మారుతుంది అని అనట్లేదు, అయినా మారుతుంది. ఇప్పుడు మనం చూసే ఈ పరిస్థితుల్లో ఆల్మోస్ట్ ఒక 80% పిల్లలు పెళ్లి చేసుకోవట్లేదు. మీరు ఆలోచిస్తే ఇప్పుడు పెళ్లి అనగానే అదో పెద్ద బూత్లా ఉంది. అయినా ఇప్పుడు మ్యారేజెస్ కి పిలవడం కూడా రిలేషన్ లో చాలా మంది తక్కువ పిలుస్తున్నారు. ఎప్పుడో ఏదో వస్తే మ్యారేజ్ అనేది వస్తుంది, ఆ తర్వాత ఒక 2-3 months తర్వాత లేదు వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు అనే ఒక వార్త కూడా వస్తుంది. సో ఇక్కడంతా నడిచేది ఏంటి అంటే ఒక రకమైన బ్యాక్ పుల్లింగ్ అయిపోతుంది మ్యారేజ్ నుంచి. మీరు అన్నట్టు నాతి చరామి లేదా సప్తపది ఇవన్నీ ఉంటాయి. బ్యాక్ టు రూట్స్ అన్నాను, బ్యాక్ టు రూట్స్. కల్చర్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అండ్ డెసిషన్ ఆఫ్ దట్ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. వీటన్నిటికీ కావాలి అంటే మెయిన్ మీరు అన్నట్టు నెక్స్ట్ అన్సివిలైజ్డ్ అవుతున్నారా లేదు, ఈ పరిస్థితుల వల్ల జరిగే నష్టాలని అర్థం చేసుకొని బ్యాక్ టు రూట్స్. సో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం, బ్యాక్ టు రూట్స్. మళ్ళీ ఇప్పుడు ముందుకు వెళ్ళి ఇది నష్టం కలిగిస్తుంది అనేది అంటే అదేదో అంటారు చూడండి, అనుభవం అయితే తప్ప తత్వం బోధపడదు అన్నట్టుగా కాకుండా లివ్ ఇన్ రిలేషన్ కావచ్చు, సిచ్యువేషన్షిప్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఎక్కువ కాలం నిలబడవేమో అని అర్థమై
వెనక్కి వెళ్ళేలోగా అసలు మనం వాటి వైపు వెళ్ళకుండా ఉంటే తప్పేమైనా ఉందా? ఎందుకు వెళ్ళాలి? మీరే అన్నారు కదా తథాస్తు, ఇలాంటి థాట్ వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అది వాళ్ళకి అవుతుంది. అది అయ్యేది అక్కడ ఓకే. పరుగో పరుగు, అంటే ఏది ఆలోచించలేనంత పరుగు, సిచ్యువేషన్షిప్ పరుగు. ఒక్కసారి వెనక్కి తిరిగి నాకు కావాల్సింది ఏంటి, నాకు అలాంటి భార్య కావాలా, నాకు అలాంటి భర్త కావాలా అని ఒక్కసారి ఆలోచించు. నీకు ఏం కావాలి, నీకేం కావాలి దగ్గరే వీటన్నిటికీ ఆన్సర్ అనేది ముడిపడి ఉంది.